మొన్న మేము ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే ఒక 10-minute ఇంటర్వెల్లో క్యారెక్టరేషన్ కొత్తగా ఉంటేనే ఒక అట్లీస్ట్ 20 times చెప్పారు అనమాట. సో ఐ వాంట్ ఆస్క్ యూ దట్, లైక్ కెన్ యూ బీ మోర్ స్పెసిఫిక్? కొత్తగా అంటే ఏంటి? ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి చెప్పలేదు, మీకు చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ధనరాజ్ క్యారెక్టర్ ఉంది, వాడి పేరు ఇనుము. ఫస్ట్ మూవీ బిగిన్ అయ్యేది అతనితో, ఎండ్ అయ్యేది అతనితో అనమాట. బేసిక్గా అతని క్యారెక్టరైజేషన్ ఏంటంటే, వీడు వాయిస్ ఓవర్లో చెప్తాం వీడి పేరు ఇనుము, బేసిక్గా వీడు ఒక దొంగ. వీడికి ఎక్కడ ఇనుము కనపడితే అక్కడ కట్ చేసి కేజీ లెక్కన అమ్మేస్తుంటాడు. వీడు ఎక్కువసార్లు చూసిన ఒకే ఒక సినిమా ఐరన్ మ్యాన్. ఆడికి నచ్చిన పాట ఒకే ఒక్క పాట అంటే ఆడు ఫోన్ మోతుంది, ఇనుములో ఒక హృదయం మొలిచెనే అనేసి. ఆడికి ఆ కథకి ఎటువంటి సంబంధం ఉండదు, కానీ ఆడు ఎక్కడ కనపడతాడో అక్కడ ఒక ట్విస్ట్ జరుగుతుంది. ఎక్కడ కట్ చేస్తాడో అక్కడ కథ ఒక చిన్న చేంజ్ అవుతుంది అనమాట, ఒక ట్విస్ట్. అంటే కథ అక్కడితో అక్కడ మారిపోతుంది. సో ఆడి క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. నో డైలాగ్స్, అతని క్యారెక్టర్కి డైలాగ్స్ లేవు, అసలు ఏం మాట్లాడు, జస్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోతాడు, ఒక ట్విస్ట్ జరుగుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సప్తగిరి, ఒక పొల్యూషన్ వ్యాన్ ఉంటుంది కదా రోడ్ మీద, పొల్యూషన్ చెకింగ్ వ్యాన్, అలా నడుపుకునే ఒక క్యారెక్టర్. ఒక హీరో గారి క్యారెక్టర్, ఒక ప్రభాసిన్ క్యారెక్టర్స్. ఇద్దరు కూడా వైజాగ్ మొత్తానికి బ్యావర్స్గా తిరిగే వాళ్ళ మీద ఒక సర్వే నిర్వహిస్తే ఫస్ట్ శర్వా ఉంటాడు, సెకండ్ ప్రభాసిన్ ఉంటాడు. వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఏంట్రా ఇది అంటే ఇద్దరు కొట్టుకుంటారు. అరే నువ్వు ఎలా వచ్చావురా నెంబర్ 1, నేను కదరా రావాలి. వాళ్ళు నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్స్ కొట్టుకుంటారు బేసిక్గా పోలీస్ స్టేషన్లో. అంత అమాయకంగా ఉంటాయి క్యారెక్టర్స్. శక్లక్ శంకర్ క్యారెక్టర్ కానీ, ఒక ధనలక్ష్మి డ్యాన్స్ ట్రూప్ నడుపుకునే ఒక ఓనర్ అతను ఆ ట్రూప్కి. సో అంతా నాగేశ్వరరావు గారి లాగా మాట్లాడడం, వాళ్ళు చిరంజీవి గారి లాగా మాట్లాడడం, ఈ కైండ్ ఆఫ్ ఇదంతా ఉంటుంది అనమాట. వెరీ న్యాచురలిస్టిక్గా ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ కూడా. గిరి క్యారెక్టర్ ఉంటుంది, అదేంటంటే బేసిక్గా డౌన్లో బండి ఆపేస్తాడు, పెద్ద చేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ డౌన్ వస్తే ఇంజిన్ ఆపేస్తాడు. ఎందుకురా అంటే పెట్రోల్ ఎందుకన్నా బొక్క అనేసి అంటాడు అనమాట.